ఓం అస్మద్గురుభ్యో నమః. మా ఆచార్యులు బిటి రామానుజాచార్య స్వామి వారి దివ్య తిరువడి తామరలకు దాసోహం. శ్రీమతి రామానుజాయ నమః. రోహిణి గారికి అనేక దాసోహాలు. మా తల్లిదండ్రులకి మా వారికి దాసోహం తెలియజేసుకుంటూ 108 దివ్య దేశాలలో కంచి దగ్గర ఉన్న 14 దివ్య దేశాలలో ஒரு అద్భుతమైన దివ్య దేశం 40వ దివ్య దేశం తిరుత్తణ్క దీప ప్రకాశర్. పెరుమాళ్ళు అద్భుతంగా ప్రకాశవంతంగా వేచేసి ఉంటారు. తుప్పులని కూడా అంటారు. తుప్పులని తిరునామం కూడా. తణ్ అంటే చల్లగా, కా అంటే ఆస్థానం, చల్లగా ఉండే ఆస్థానం. మేఘవర్ణుడు ఉండే ఆస్థానం కాబట్టి చల్లగా ఉంటుంది. తుప్పుల్, పుల్ అంటే దర్బలు, దర్బలు లభించే ఆస్థానము అని అర్థం. వేదాంత దేశికర్ అవతరించిన ఆస్థానం తిరుత్తణ్క. తిరుమంగై ఆళ్వార్లు తిరునెరుందాండకంలో ఒక పాసురంలో మంగళాశాసనం చేశారు. ఒక్క పాసురంలోనే తిరుక్కురుంగుడి, శ్రీరంగం, తిరుత్తణ్క, తిరువెహ్క ఇలా ఈ 4 దివ్య దేశాలు ఒక్క పాసురంలోనే మంగళాశాసనం చేశారు. దివ్య దేశం గురించి. లక్ష్మీదేవి సరస్వతికి మధ్య ఎవరు గొప్ప అనే సమస్య వచ్చిందట. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి అడిగారట. ఇంద్రుడు అన్నారు, కావలసింది సిరియే కాబట్టి లక్ష్మియే గొప్ప అన్నారట. బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి బ్రహ్మదేవుడిని ప్రశ్నించారు. బ్రహ్మదేవుడు కూడా లక్ష్మీదేవికి అనుకూలంగా పలికారట. దాంతో సరస్వతికి కోపం వచ్చి బ్రహ్మలోకం వదిలి వెళ్ళిపోయింది. చతుర్ముఖ బ్రహ్మగారు తిరువారాధన చేయడానికిగా అచ్చా పెరుమాళ్ళని ప్రార్థించారు. కాంచీపురంలో అశ్వమేధ యాగం చేయగా ఆ యాగంలో ఆవిర్భవిస్తాను అని పెరుమాళ్ళు ఆజ్ఞాపించారు. బ్రహ్మగారు సరస్వతి లేకుండా శారదతో యాగం చేయడం ప్రారంభించారు. సరస్వతీదేవికి కోపం వచ్చి యజ్ఞం నాశనం చేయడానికిగా ఏమీ కనిపించకుండా మొత్తం చీకటి చేశారు. ఆ చీకటిని తొలగించడానికిగా బ్రహ్మగారిని అనుగ్రహించడానికిగా పెరుమాళ్ళు దీపప్రకాశ పెరుమాళ్ళుగా దీపంతోనే వేంచేశారు. చిత్రమాసం రేవతి నక్షత్రంలో అవతరించారు దీపప్రకాశ పెరుమాళ్. తరువాత కాళనేయన్ అనే వారిని కూడా పంపించారు. కాళనేయన్ అనేవాడు తేజస్సు ఇచ్చి అన్నిటినీ అపహరిస్తూ ఉన్నాడట. అంటే దీపప్రకాశ పెరుమాళ్ళు కాళనేయన్ని కూడా అణిచారు. అందుకుగా అక్కడ పెరుమాళ్ల పేరు దీపప్రకాశ పెరుమాళ్. అజుగీయ మనవాళ జీయర్ ఈ సన్నిధికి ప్రాకారాలు కట్టించారు. వరదరాజ పెరుమాళ్ళు కూడా ఇక్కడికి వేయించేస్తారట. మోహిని అలంకారంలో ఉన్నప్పుడు వేయించేస్తారట. సంవత్సరంలో ఒక్కసారి వస్తారట స్వామి. తిరువేంగడముడయాన్లాగా నిండు తిరుక్కోలంలో వేయించేసి ఉంటారు మన దీపప్రకాశర్. తిరుత్తణ్కాలో చీకటిని పోగొట్టేవాడు దీపప్రకాశ పెరుమాళ్. మనము చీకట్లోనే ఉన్నాం. అజ్ఞానమనే చీకట్లో ఉన్నాం. అజ్ఞానమనే చీకటిలో మనలో తొలగిపోవాలి అంటే దీపప్రకాశ పెరుమాళ్ళని ఆశ్రయించాలి. వేదాంత దేశకుల తిరు అవతార స్థలం తిరుత్తణ్క. వేదాంత దేశకులు ఉపదేశ ముద్రలో వెంచేసి ఉంటారు. ఎడమ శ్రీహస్తంలో శ్రీకోశం ఉంటుంది. కుడి శ్రీహస్తం ఉపదేశ ముద్రలో ఉంటారు. లక్ష్మీ హయగ్రీవుల కటాక్షం పరిపూర్ణంగా ఉన్నది కనుకనే అనేకమైన ద్రావిడ భాషలలో అనుగ్రహించారు. హయగ్రీవుల సన్నిధి కూడా వారికి ఎదురుగానే ఉంది. శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్క కేసరి వేదాంతాచార్య వైభవమే సన్నిధత్త సదామృతి. చాలా అద్భుతమైన గ్రంథాల్ని అనుగ్రహించిన వారు వేదాంత దేశకులు. అడియన్ రాణి రామానుజదాసి.